అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి చిత్తూరులో ఉన్నాం. చిత్తూరులో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి జగదీష్ రెడ్డి గారు యాక్చువల్లీ చాలా ఏళ్లుగా అంజలి గారు ఇంత కష్టపడి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. ప్రజలందరికీ తెలియజేయాలి మీరు అనంటే ఎప్పుడు ప్లాన్ చేసినా కుదరలేదు. బట్ అనుకోకుండా చిత్తూరు రావడం జరిగింది. సో, ఇక్కడ ఈరోజు షూట్ పెట్టుకున్నాం అనమాట. సో, నేచురల్ ఫార్మింగ్ వేరు, ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇస్తాన్నారు రెడ్డి గారు. సో, రండి వెళ్దాం. జగదీష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తానికి ఇక్కడికి రాగలిగాం మేము చిత్తూరుకి. సంతోషంగా ఉంది. ఇలాంటి తోటలు మేము ఇంతకు ముందు చాలా ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ దాంట్లో చూసాం. కిందంతా చక్కగా చదరం చేసి మొక్కలు ఇవేం లేకుండా హ్మ్. ఇలా ఉంటాయి. మీరు మాత్రం ఇది ప్యూర్‌లీ నేచురల్‌గా అలాగే వదిలేశారు. కారణం ఏంటంటారు? అంటే దున్నకుండా వదిలేసానండి ఈ ఫార్మ్‌ని. 5 ఎకర్ మ్యాంగో తోట ఇది. హ్మ్. ఎందుకంటే ఎక్కువ మనకు ఒక స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్‌కి ఒక 50 కిలోలు వెయిట్ చేసే కెపాసిటీనే ఉంటుంది. ఆహా! మనము ట్రాక్టర్ ఇలాంటి రన్ చేస్తే 200 కిలోల బరువు దానిపైన పడతది. ఓకే. భూమిలో ఉన్న సూక్ష్మజీవి ఇవన్నీ చాలా దెబ్బతింటాయి. ఓకే. మరి దున్నుతా ఉండడం వల్ల ఎక్కువ కలుపు రావడం మొదలు పెడతది. ఓహో! అందుకని పూర్తిగా దున్నం నిలిపేశాను. అందరికన్నా నా తోట బెటర్‌గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు చూడండి మీరు పూత బాగుంది. అవును. నాకు యావరేజ్ ఈల్డింగ్ వస్తుంది. ఆ! ఆచ్ఛాదన చేసుకుంటాను. కింద పడిన చెత్తనంతా ఆచ్ఛాదన చేసుకొని సహసిద్ధంగా ఉంచుకున్నాను ఈ తోటని. అంటే ఇప్పుడు మీకు ఎక్కువ కలుపు లేదంటారా అయితే? లైక్ ఫస్ట్ ఇయర్ వస్తది. కట్ చేసి వేస్తుంటే కలుపు నిలిచిపోతది. ఎక్కువ దున్నడం వల్లే కలుపు స్టార్ట్ అవుతది. భూమి కూడా దెబ్బతింటుంది దున్నడం వల్ల. ఓకే. అంటే ఆల్మోస్ట్ 365 డేస్ పొలం ఏదో ఒకటి కవర్ చేస్తాడే భూమికి చాలా మంచిది. ఇప్పుడు ఇంతకీ మీరు చేసే ఫార్మింగ్ ఆ. నేచురల్ ఫార్మింగా? లేకపోతే ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా! మీ డెఫినిషన్ ఏమిటి? వ్యవసాయాలు చాలా ఉన్నాయండి. చాలా వరకు అందరూ కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నాయి. హ్మ్. కొందరు ఎకోడైనమిక్ ఫార్మింగ్, కొందరు బయోడైనమిక్ ఫార్మింగ్, కొందరు ఆర్గానిక్ ఫార్మింగ్, ఇంకో ఫార్మింగ్ రకరకాలుగా. ఆ! నేచురల్ ఫార్మింగ్ హ్మ్. ప్రకృతికి దగ్గరగా ఉన్న వ్యవసాయం. హ్మ్. గో ఆధారిత వ్యవసాయం. ఓకే. ఆ వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఫస్ట్ సుభాష్ పాలేకర్ గారి కృషి నచ్చుతుంది. ఎందుకంటే ఆయన నేర్పించిన విద్య ఫస్ట్ మాలాంటి రైతులకి. ఒక దేశీవాళీ ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. బహుశా మీరు ఎన్నో ఇంటర్వ్యూలో వినుంటారు ఇది కామన్ వర్డ్. విజయరామ్ గారు కూడా చెప్పారు. అవును. దేశీ ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. దేశీ ఆవు పేడలో కొన్ని కోట్ల సూక్ష్మరాశి ఉంటుంది. 1 గ్రామ్ దేశీ ఆవు పేడలో. హ్మ్. అలాగా ఆ దేశీ ఆవు పేడతో మేము జీవామృతం, ఘనజీవామృతం చేసుకొని వ్యవసాయం చేసుకుంటాం. ఇది ఫార్మింగ్. హ్మ్. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఆర్గానిక్ అని డిఫరెంట్ ఆర్గానిక్ ఫార్మర్స్ అయితే మేము కాము. ఆర్గానిక్ ఫార్మింగ్కి దీనికి చాలా తేడా. నక్కకు నాగలకు తేడా ఉన్నట్టుంది. అచ్చా! ఓకే. అది చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. నక్కకి, అవునండి. నాగలోకానికి అని. అవునవును. రైట్. రైట్. అలా అయితే మీకు ఇప్పుడు తెగుళ్ళొచ్చే అవకాశం ఏం లేదా అండి ఇప్పుడు ఈ నేచురల్ ఫార్మింగ్‌లో? వస్తాయండి. దానికి మస్తు సొల్యూషన్ కూడా ఉంటుంది. హ్మ్. కొన్ని సొల్యూషన్స్ నేచర్ ఇస్తుంది మాకు. జీవ వైవిధ్యం. ఇప్పుడు చెట్టులో కొన్ని హాని చేసే పురుగులు ఉంటాయి, కొన్ని మేలు చేసే పురుగులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా మామిడి తోటలో చూడండి, హ్మ్. ఒక అద్భుతమైన ఎర్ర చీమలు ఉంటాయి. ఇవన్నీ ఆ! ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఏం చేస్తాయి? హాని చేసే పురుగులు తింటాయి. హాని చేసే పురుగులు గుడ్లు తినేసి అరికడతాయి. ఓకే. అదే రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు అవన్నీ చనిపోతాయి. ఓకే. ఓకే. రకరకాల మందులు కుడుతుంటారు రసాయనిక రైతులు. కరెక్ట్. అవన్నీ కుట్టినప్పుడు ఏం చేస్తాయి? శత్రు పురుగులతో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. ఓహో! బావుందే ఇది. ఆ! శత్రు పురుగులు, మిత్ర పురుగులు. అవును. దీంట్లో అలా కాదు కదా. ఒక పంటకు మేలు చేసే పురుగులు, సూక్ష్మరాశి అభివృద్ధి అవుతది. అవును. అవును. అది నేచర్. అసలు మీరెలా వచ్చారు సార్? మీరేం చేస్తూ ఉండేవారు? ఎందుకు ఈ నేచురల్ ఫార్మింగ్‌లోకొచ్చారు? నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టానండి. ఓకే. తాతలు, నాన్నోళ్ళు ఎలా చేశారో అలాగే వ్యవసాయం చేయడం మొదలుపెట్టా. అంతకుముందు చదువుకు పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ చేశాను. అంత చదువు అంత అబ్బలేదు నాకి. హ్మ్. వ్యవసాయంలోకి మళ్ళాను. వ్యవసాయంలోకి మళ్ళీ వీళ్ళు ఎలా చేశారో మా పేరెంట్స్ అలాగే చేయడం మొదలుపెట్టా. కెమికల్స్ వాడడము, పంటలకు పిచికారీలు చేయడం రకరకాలుగా. హ్మ్. ఒక బేసిక్ థాట్స్ లేకుండా ఏదో పెస్టిసైడ్ షాప్కి వెళ్ళి తీసుకొని స్ప్రే కొట్టేసేది. పక్కన రైతు కొడితే దాన్ని కొట్టేది. అట్లా చేసుకుంటూ వచ్చినా నేను. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసినాక నాకు అనిపిస్తా ఉన్నింది. ఎందుకంటే చాలా చూస్తున్నాం రసాయనిక వ్యవసాయం వల్ల, అవును. ఆ పిచికారీ చేసే మందుల వల్ల చాలా మంది అనారోగ్యం పడుతున్నారు హ్మ్. అనిపించడం ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. ఒక రైతు రోల్ ఏంటి? భారతదేశానికి వెన్నెముకని రైతులు ఎందుకు అంటారు? అవును. ఇప్పుడు మంచి నాణ్యమైన పంట పండించి సహజ సిద్ధమైన ఆహారం చేస్తాడని కదా. కరెక్ట్. ప్రజల ఆరోగ్యాన్ని, వాతావరణాన్ని పాడు చేసేవన్నీ భారతదేశానికి వెన్నెముకని ఎలా అంటారు చెప్పండి? కరెక్ట్. అది నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అందుకని నేను ఖచ్చితంగా మనం సమాజానికి మంచి రైతుగా నిలవాలా, సమాజానికి ఒక మంచి ఆహారాన్ని అందియాలా, హ్మ్. వాతావరణం కాపాడాలా నిశ్చయించుకున్నాను. ఆ టైంలో నాకు సుభాష్ పాలేకర్ గారి వర్క్షాప్ తిరుపతిలో నడుస్తుందని తెలిసింది. వెళ్ళి ఆయన వర్క్షాప్ అటెండ్ అయ్యి ఆ 7 డేస్లో ఆయన ఏం చెప్పాడు, సాయిల్కి ఎట్లా, దీనికి ఎంత, గోమాత వల్ల మన లాభాలు ఏంటి, హ్మ్. ప్రతి కూడా చాలా వరకు తెలుసుకున్నాను. దగ్గర నేను మళ్ళీ వచ్చి నేను మొదలుపెట్టాను. ఓహో! డైరెక్ట్గా వచ్చి అందరిలాగా
ఒక అర ఎకరా చేయండి, ఒక ఎకరా చేయండి అని అనుకోలే నేను. ఏకదమ్గా నాకున్న 20 ఎకరాలు ఫస్ట్ నేను ప్రకృతిలోకి దింపేశాను. 20 ఎకరాలు పెట్టారా ఉమ్. first? ఆ, ఫస్ట్ 3 ఎకర్స్ ప్యాడీ వేసాను. ఉమ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మ్యాంగోలకి కన్వర్ట్ అయ్యాను. మ్యాంగో మార్చడం మొదలుపెట్టా. అలాగే చెరుకు, మామిడి, శనగ ఉమ్. ఇవన్నీ ప్రకృతి పరంగా నేను చేసుకుంటాను. ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు చేస్తున్నానండి. ఇప్పుడు మామిడి ఎంత ఏరియాలో వేశారండి? ఎన్ని ఎకరాలు వేశారు? అంటే మామిడి ఆల్మోస్ట్ నాకు 15 ఎకరాలు ఉందండి. 15 మామిడి ఉంది. అంటే 15. ఆహా, 15 acres ఉంది. ఒక రాయలసీమ వాళ్ళు మాత్రమే చక్కగా 15 అని పిలుస్తారు. 15 ఎకరాలు. అవును. మామిడికి మీరు చూడండి, సీజన్లో ఆల్మోస్ట్ 2 times మేము కషాయాలు కొట్టుకున్నాం. వేప కషాయం, కంద కషాయం ఇలాంటివి నిజంగా పనిచేస్తుందా సార్? పని చేస్తున్నాయండి. ఇవి పని చేయకపోతే మీరు పోతే ఎంత బాగుంది మీరు చూడండి. పూత బాగుంది అని ఎక్కడ తెగులు ఆకులు కూడా లేదు. మనకి పాడైపోయిన ఆకులు ఎక్కడ ఉమ్. కనిపించట్లేదు. దానికి గుణం ఉందండి. మామిడి ఏ చెట్టు కూడా తనకు ఏదైనా ప్రాబ్లం వస్తే సెటరేట్ చేసుకునే గుణం ఉంటుంది చెట్టుకి, సేమ్ మనిషిలాగానే. మనిషిలాగానే. మనం అవకాశం ఇవ్వట్లే. అవును. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా స్ప్రే కొట్టేయడం రైతులు. చాలా బాధ అనిపిస్తుంది అలాంటి చూస్తుంటే కూడా. ఇప్పుడు మామిడి కాకుండా ఇంకేం పండిస్తున్నారు మీరు? చెరుకు పండిస్తున్నా నేను. ఇంకా శనగ వేస్తాను. అలా కొంచెం ఇంటికి సరిపోయేలాగా వెజిటబుల్స్ వేసుకుంటున్నా. అప్పుడప్పుడు అట్లా ఇది కొర్రలు, అరికలు అలాంటప్పుడు సీజన్ బట్టి వేసుకుంటుంటానండి. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో నాకు మామిడి పళ్ళు పంపించారు. అసలు మామూలుగా మనం బయట కొనే వాటికి దీనికి ఇందాక అన్నారు చూసా, నక్కకి నాగలోకానికి అని అంత తేడా ఉంది నిజంగా. అంత తీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి నిజంగా. భూమి అద్భుతమైనటువంటి పోషకాలు కానీ ఉమ్, దాన్ని మనం సహసిద్ధంగా చూసుకుంటే ఉమ్. ఫస్ట్ మేము పంట ఎట్లా ఉందని చూసుకోం, భూమి బాగుండడం కోరుకుంటాం. అవును. భూమి బాగుంటే చెట్టు బాగుంటుంది, అది బాగుంటే దానిలో వచ్చి కాయ బాగుంటుంది, అవును. నాణ్యంగా ఉంటుంది. అవును. భూమిలో నుంచి మంచి పోషక విలువలు తీసుకొని చెట్టుది గ్రహిస్తుంది. కరెక్ట్. అప్పుడు ఆ నాణ్యత పండులో వస్తుంది. ఒక బియ్యం గింజలా కానీ ఏది కూడా కానీ పంటలు కానీ వస్తాయి. ఉమ్. అవి తీసుకుంటే ప్రజలు, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, మంచి పోషక విలువలు అందుతాయి మనకి. కానీ ఈ నేచురల్ ఫార్మింగ్ లో కానీ ఆర్గానిక్ ఫార్మింగ్, నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఈ పంట దిగుబడి అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పని అంటారు కదా. మరి మీకు అది అక్కడ అసంతృప్తి లేదా? అంటే ఇంతే పండుతుంది నాకు అని, ఇంకా అట్లా డబ్బులు కావాలి లేదండి. అని? ఫస్ట్ నాకు 1 year 2 years అట్లా అనిపించింది. ఉమ్, ఆటోమేటిక్ నాకేం ఆల్మోస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవుతా ఉంది. నేను ఇంకోటి ఆలోచిస్తాను, లాంగ్ రన్ లో ఆలోచించుకుంటాను. ఉమ్, మామిడి అనుకోండి, ఇది మన 200-300 ఏళ్ళు ఉంటుంది మామిడి చెట్టు. ఉమ్. రసాయనిక మందులు వాడితే ఏమవుతుంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళకి అది అయిపోతుంది చాప్టర్. ఓకే. 40-50 ఏళ్ళు కాయ కాస్తుంది, దాని తర్వాత అంతరించిపోతూ ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. అట్లా లాంగ్ రన్ ఆలోచించుకుంటాను నేను. ప్లస్ నా డ్యూటీ ఏంటి, మా ఫ్యామిలీకి మంచి ఆహారం పెడుతున్నానా, ఉమ్, నా తోటి వాళ్ళు మంచి ఆహారం తింటున్నారా, వాతావరణాన్ని కాపాడుతున్నానా, భూమాతను కాపాడుతున్నానా, గోమాతను కాపాడుతున్నానా, సమాజానికి మంచి ఆహారం అందిస్తున్నానా అవును. అని ఆలోచిస్తాను. ఇంకోటి కూడా ఆలోచిస్తాను నేను. ఇప్పుడు నేను అనిపిస్తాను, ఈ భూమి నాది కాదని నేను అనుకుంటా. ఎందుకంటే ఇది మా అబ్బాయిది, ఇది అతని దగ్గర నేను లీజు తీసుకోండి అనుకుంటాను నేను. అలాంటి లీజ్ ప్రాపర్టీని పాడు చేసి వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎలా బతకాలి, అలాగే ఆలోచించాలి ప్రతి రైతు కూడా. భూమి మీద కొంతకాలం ఉండిపోతాం, నెక్స్ట్ next generation జనరేషన్ ఏమి ఇస్తున్నాం మనం? జనరేషన్స్ కి ఏమి ఇస్తున్నాం? కరెక్ట్. మంచి సిస్టమ్ ఇచ్చేసిపోతే వాళ్ళు ఫాలో అవుతారు. అవును. నెక్స్ట్ సమాజానికి కొందరు ఉపయోగపడతారు. ఇప్పుడు ఆవకాయకి ఉపయోగించే మామిడికాయలు కూడా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. అవునా? డైరెక్ట్ గా ఇప్పుడు ఆవకాయ మాంగతో ఏం ప్రొడ్యూస్ ఆవకాయ చేసి అమ్మేస్తాం. ఆహా. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆవకాయ అమ్ముతున్నారా? ఆవకాయ చేస్తాం. ఎందుకంటే నేను విలేజ్ లో ఆ, ఒక 10 మందికి వర్క్ ఇస్తున్నాను నేను. ఓకే. ఎక్కడెక్కడ పోయి వాళ్ళని పిలుచుకోవచ్చు, విలేజ్ రాండి, గ్రామంలో ఉండండి అని చెప్పేసి నేను దేశీ వరి వంగడాలు పండిస్తాను. ఆ, నవారా అని, ఇంద్రియ అని, కుజుబటాలి అని, ఆ, ఒక్కోసారి కొర్రలు, అరికలు పండిస్తాను. వీటిని మిల్ చేసి వీటితో స్నాక్స్ తయారు చేస్తున్నాం. ఓకే. అరికి మురుకులు, కొర్ర మురుకులు అని, నవారా రైస్ మురుకులు అని, రైట్. శనగలు పండిస్తాను. అందులో ఆయిల్ తయారు చేస్తాం ఇంటి దగ్గర, మీకు చూపిస్తాను మా యూనిట్ అంతా. తప్పకుండా. దీనికోసం 10 మంది వర్క్ ఇస్తున్నాను నేను. ఉమ్, ఉమ్. ఇందాక మీరు అడిగట్లు ఆవకాయ వస్తుందా, దాంట్లో ఆ. దాన్ని కత్తిరించి మేము మంచి పికిల్ చేసి కనెక్ట్ చేస్తున్నాం, సో ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఇస్తారు? పంపిస్తున్నాం. మామిడికాయ కావాలన్నా కూడా మీరు పంపిస్తారు? మామిడికాయలు పంపిస్తున్నాం. చాలా మంది హ్యాపీగా ఉన్నారు మేము తీసుకుని వచ్చే మామిడికాయలకి. ఇక్కడ ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళు కాకుండా ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు కాంటాక్ట్ అయ్యి, మాకు ఈ ఆవకాయకి మామిడికాయ కావాలండి, లేదా మీరు పెట్టిన ఆవకాయ కావాలండి, లేదా మనకి సమ్మర్ లో వచ్చే మామిడి పళ్ళు మాకు కావాలండి అంటే మీరు ఖచ్చితంగా సేల్ పంపిస్తాం. చేస్తారు? ఖచ్చితంగా పంపిస్తాం. అద్భుతం. దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాము. ఉమ్. ఒక ప్రాణహిత అని ఒక బ్రాండ్ రిజిస్టర్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక సిస్టమ్ రన్ అవ్వాలని. అవును. దాని ద్వారా ఇప్పుడు నేను సూనింగ్ దాని వెబ్సైట్ ఉంది, ఆల్రెడీ ఉంది, దాన్ని మెర్జ్ చేసి ఓ, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా దీనికి ప్లాన్ చేసుకుంటున్నాం అండి. రైట్. నేను 4 తోటి రైతులు ఆ, ఒక క్లబ్ అయ్యి సమాజానికి ఎవరు అడిగినా కూడా మంచి ఫుడ్ ఒకటి కనెక్ట్ చేసి ఉమ్. సమాజానికి అందించాలా అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఇలాగా బస్సుల్లో పెడుతున్నాం, తీసుకుంటున్నారు, చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఉమ్. ఆ తృప్తి రైతుకే వస్తుంది. నిజం, నిజం. అయితే నేను ఒకటి విన్నానండి, అంటే చాలా యూనివర్సిటీస్ మిమ్మల్ని పిలిచి న్యాచురల్ ఫార్మింగ్ మీరు ఎలా చేస్తున్నారని మీ చేత స్పీచెస్ ఇప్పించుకున్నారని పేపర్లో అక్కడ చూసాను.
ఎక్కడికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అంటే ఏం చెప్తారు? నేను చాలా స్టేట్స్కి నేను ఇన్వైట్ చేశారండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫార్మర్ని ఎట్లా పిలిచారు గవర్నమెంట్ అంటే. మేఘాలయ వెళ్ళాను, జబల్పూర్ వెళ్ళాను, హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు, అట్లా చెప్పుకుంటూ చాలా స్టేట్స్ నేను వెళ్ళాను. అస్సాం వెళ్ళినాను, ఉమ్, వెస్ట్ బెంగాల్కి ఇన్వైట్ చేశారు. రకరకాల చాలా మంది ఒక ఈ సిస్టమ్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలా అంటే నన్ను కూడా ఇన్వైట్ చేశారు చాలా చోట్లకి. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది రైతుకి. ఉమ్, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మన మేఘాలయలో యూనివర్సిటీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, సైంటిస్టులు అంతా ఉన్నారు స్టేజ్ ఆడిటోరియంలో. ఫార్మర్లు నన్ను ఇంకొక పిలిచారు. ఉమ్, సరే మేము నెక్స్ట్ మా టాక్ ఇవ్వడం లేసి వస్తే వాళ్ళందరూ లేచి నిల్చుకుంటే నాకు అట్లా కళ్ళ నీళ్ళు వచ్చింది నాకు. మనం ఏం చదువుకున్నాము, వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకు విలువ ఇస్తున్నారంటే ఉమ్. నేను ఎంచుకున్న మార్గమే కదా. అంతే. చాలా హ్యాపీ అనిపించింది అండి. అంటే రాణా ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి న్యాచురల్ ఫార్మింగ్ అది చేస్తున్నారని విన్నానండి. అవునండి, ఎక్కడండి? దేశంలో గర్వించదగ్గటువంటి రాజుల వంశం, అవును. ఒక నెంబర్ 1 ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. అవును. వాళ్ళని ఇన్వైట్ చేసి 1.5 year వర్క్ చేస్తున్నాం ఏ వాళ్ళకి. ఏరియా అండి? ఉదయపూర్లో ఉదయపూర్లోనే. 2-3 months ఒకసారి వెళ్ళి అక్కడ ఫుల్ గైడ్ చేసి 5-6 days వస్తాను. మళ్ళీ ఫోన్లో అప్డేట్ చేస్తుంటాను. ఉమ్, మంచి వెజిటేబుల్స్ పండిస్తున్నా అక్కడ. మ్యాంగో రకరకాల చెట్లు పెట్టించాను. ఉమ్, ఆ కింగ్ లక్షరాజ్ సింగ్ కానీ, అనివృతి కుమార్ మేడం కూడా కానీ మంచి ఆహారం తిన్నాను జగదీష్జీ, థ్యాంక్ యూ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఉమ్. అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళు. లాస్ట్ టైం యాక్చువల్లీ ఉదయపూర్ వెళ్ళినప్పుడు అనుకున్నాం అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ అది చేయాలని. బట్ అన్ఫార్చునేట్లీ రెడ్డి గారి టైము మా టైము సెట్ అవ్వలేదు. ఆ షూట్స్ మాకు లేట్ అయిపోవడం, ఆయన వెళ్ళిపోయే టైం వచ్చేయడం. అదర్వైజ్ అక్కడ ఉదయపూర్లోకి వెళ్ళి మేము షూట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ గుర్తుందా సార్ మీకు? గుర్తుందండి. వీటితో పాటు ఇప్పుడు ఎవరైతే రాణా ప్రతాప్ గారు మీ న్యాచురల్ ఫార్మింగ్ నచ్చి పిలిచి ఇక్కడ ఏం చేయాలో అడిగి మరీ తెలుసుకుని మీ చేత అక్కడ పంటలు పండించుకుంటున్నారు, ఇంకెవరైనా కనుక మాకు ల్యాండ్ ఉందండి, ఇలా న్యాచురల్ ఫార్మింగ్ మేము చేయాలనుకుంటున్నాం అని అంటే మీరు వెళ్ళి అడ్వైస్ చేయడం, లేదంటే ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఒక మంచి ఫార్మర్స్ టీమ్ రెడీ అయ్యాం. ఎంతో మంది భూములు పెట్టుకున్నారు, వాళ్ళకి జ్ఞానం ఉండదు, ప్రకృతి వ్యవసాయం పైన దాంట్లో నాలెడ్జ్ ఉండదు. దాన్ని మేము టేక్ ఓవర్ చేసి వాళ్ళకి ఒక కన్సల్టింగ్ టీమ్ లాగా ప్రిపేర్ చేశాను ఫార్మర్స్ని. వెళ్ళి చాలా బాగా గైడ్ చేసి ఫస్ట్ ప్యాటర్న్ ఏం చేయాలి, సాయిల్ ఎలా చేసుకోవాలి, ఏం స్ప్రే కొట్టాలా, రూట్ ప్లానింగ్ అన్ని మేము డిజైన్ చేస్తున్నాం. చాలా మంది మా రైతులు కూడా పైకి లాగుతున్నారు. ఎంతో మంది రైతులు ఉన్నారు గ్రామాల్లో. వాళ్ళు తెలిసిన జ్ఞానం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళని ఎత్తుకొచ్చి పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ చేస్తున్నాం మేము. మా వెనకాతల బ్యాక్గ్రౌండ్ లోనిది మామిడి తోట. సో మిగతా తోటలన్నీ కూడా ఎలా పండిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్నది వెళ్ళి చూద్దానండి. రండి. మామిడి మన జాతీయ పళ్ళం అండి. అవునండి. అందరూ జాతీయ పక్షి నెమల గురించి, జాతీయ జంతువుల గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీటింగ్ నడుస్తున్నాయి. కానీ జాతీయ వృక్షం మామిడి కదా. అవును. దాన్ని అలాంటి మామిడిని పనికి రాకుండా చేస్తున్నారు. విపరీతం మందులు కొట్టుకొని కాయ పక్కనకు వచ్చినాక దాన్ని హార్వెస్ట్ చేసి ఒక కార్బైడ్ స్టోన్ వేసి సమాధానికి ఇచ్చి మామిడికాయ విలువ చెడు కూడా వేస్తున్నారు రైతులు. అది చాలా బాధ అనిపిస్తుందండి అలాంటి చూస్తుంటే. ఈ సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లు తీసుకుని చాలా మంది 30-40 ఏళ్ళ ముందు తిన్నామండి ఇట్లాంటి మామిడికాయను పెద్దవాడు అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించింది రైతుకి. నాలాగే నా తోటి రైతులు ఎంతమంది హ్యాపీ అయ్యారు కదా అలాంటి. నిజం కదా, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, ఆ తర్వాత హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కరెక్ట్ కదా. ఎంత సంపాదించిన ఆరోగ్యం బాగుండకపోతే ఏం ఉపయోగం చెప్పండి. ఈ మెకానికల్ లైఫ్ లో ఫాస్ట్ గా పరిగిస్తున్నారు. అవును. ఏం తింటున్నారు చూడట్లా. నిజం. చాలా బాగా వచ్చింది పూత చూడండి. అవునండి. ఇదైతే మే వరకు వస్తుందండి. ఇది వస్తుందండి. పూత యాక్చువల్ గా ఈ దీంట్లో 95% మగపూత ఉంటదండి. 90% రాలిపోతుంది, 5% మిగులుతుంది. ఆ పూత మిగిలిన కూడా రకరకాల పిచికారులు చేస్తుంటారు రసాయనిక రైతులు. పూత ఉండాలని 5 సార్లు కుట్టడము. 2 times నేను కానక కషాయము ప్లస్ జీవామృత స్ప్రే చేసుకున్నా. ఇలా ఇచ్చింది. ఉచితకాయ నాణ్యంగా ఉంటది. అదేనండి. అవును అవును. అంటే మీరు ఎక్కువ నాకు ఇంత దిగుబడి కావాలి, నాకు ఈ డబ్బు సరిపోదు, ఇంకా కావాలనే కాన్సెప్ట్ మీరు పెట్టుకోలేదు కాబట్టి. నాకు మంచి ఫుడ్ ఇవ్వాల సమాజానికి అట్లే ఆలోచిస్తున్నాను నేను. అందుకని నాకు చాలా తృప్తిని ఇస్తుంది. మంచి రేట్ పోతున్నాయి నా మ్యాంగోస్. చాలా మంది ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఫోన్లు చేసి పంపిస్తున్నా. డే బై డే ఆ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంది. దాంతోపాటు నా తోట రైతులకు కూడా నేను విజ్ఞానాన్ని పంచుకుంటూ ఈ కషాయాలన్నీ కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ, మామిడి పండ్లు కూడా అతను మా ఫార్మర్ లోన్ అడిగితే నేను ఇవ్వడం, వాళ్ళ దగ్గర తీసుకోవడం, రైతుల దగ్గర అట్లా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏం వేసారండి ఇప్పుడు? ఇది వచ్చి ఒక దేశీవాలి వరి అండి. ఇది దేశీవాలి వరి పంట. దీన్ని కుజు బటాలియా అంటారు. అంతరించిపోయినటువంటి ఎన్నో దేశీ వరి వంగడాలను కాపాడుకుంటున్నాం మేము. నవారా పండిస్తాను, కుజు బటాలి పండిస్తాను, నేను ఇంద్రాని పండిస్తాను. ఇది కుజు బటాలి అనే బియ్యము సన్నటి బియ్యం. అవునా? దీనికి లెస్ సోడియం ఉంటుంది, లెస్ గ్లూకోజ్ ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. ఈ కాస్త ప్లేస్ అనండి అటు సైడ్ ప్యాడీ ఉంది నాకు. ఎవ్రీ ఇయర్ నేను 1.5-2 acres ప్యాడీ చేస్తాను. దాంట్లో 2-3 రకాల దేశీ వరి వంగడాలు పండించుకుంటాను. నాకున్న వినియోగదారులు పంపిస్తుంటాను. మంచిగా ఎంతో బాగుంటాయి.
రుచి బాగుంటాయి, ఉమ్, ఎక్కువ పోషక విలువలు ఉంటాయి Correct. దేశీ దాంట్లో. Correct. హైబ్రిడ్ దాంట్లో ఏమి ఉండవు. ఇప్పుడు ఇది వరి ఎంత ఎంత ఏరియాలో పండిస్తున్నారు? 1 ఎకర్ వేసాను మరి. 1 ఎకర్లో మీకు సంవత్సరం అయినప్పటికీ ఎంత వస్తుంది దిగుబడి అంటే ఏం నాకు చెప్తారు? 1 ఎకర్కి ఆల్మోస్ట్ 35 బ్యాగ్స్ దాకా వస్తాయి. దాన్ని నేను బియ్యం చేసుకుని వినోదాలు పంపించుకుంటాను. ఓకే. గుజ్జుబట్టాలి, ఇంద్రాయణి నవారా వేసాను ఇప్పుడు. ఉమ్. దాన్ని బియ్యం రూపంలో మలుచుకొని నేను నా వినియోగదారులకి పంపిస్తుంటాను. మీరు చూసారు కదా, కింద ఎక్కడా కూడా ఏం చదును చేయలేదు, ఇది ఇలాగే రాగా వదిలేశారనమాట. అక్కడ ఏం వేశారండి? అది వరిగడ్డి అండి. నాకు దేశీ ఆవులు ఉన్నాయి. ఆ, ఇది వరిగడ్డి. దీనికి నేను మీరు చూడండి ఎంత గ్రీనరీ ఉంది. చాలా చాలా చక్కగా ఉంది. ఇలాంటి గడ్డి బాగా రావాలని రైతులంతా యూరియా వేస్తుంటారు. అయ్యో, ఆ, ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి గడ్డి తింటే ఆవు కూడా అది ఒక ఆర్డర్ మంచి మిల్క్ పాలు ఇస్తుంది. ఇస్తాయి మంచి పాలు ఎలా కదా. ఇస్తుంది. నిజం. మర్చిపోయానండి, నేను మీరు పెట్టిన పెరుగు సూపర్ గా ఉంది. దేశీ నిన్న రెడ్డి గారు పెరుగు పెట్టారు మాకు డిన్నర్ లో. ఎంత బాగుందో అసలు, మన సిటీలో దొరకదు అంత దేశీ మంచి ఆవు పెరుగు. పాలు. అదే ఆ. దేశీ ఆవు ఇలాంటి స్వచ్ఛమైనటువంటి గడ్డి తింటే మంచి నాణ్యమైన పాలు ఇస్తుంది. అవును అవును, చాలా బాగుందండి ఈ గడ్డి కూడా నిజంగా. సో ఎన్ని ఆవులు ఉన్నాయండి మీ దగ్గర? నాకు ఇప్పుడు ఒక 5 ఉన్నాయండి. 5. ఆ. 5 ఆవులతోనే ఈ వ్యవసాయం అంతా చేస్తున్నారు. ఒక ఆవు సరిపోతుంది. ఉమ్, నేను 5 ఆవులు పెంచుకుంటున్నా. మంచి ఆవులు. ఓకే ఓకే. ఇదేంటి సార్? ఇది వచ్చి జీవామృతం అండి. ఆహా. ఇది దేశీ ఆవు పేడ, ఆ. దేశీ ఆవు మూత్రము, బెల్లము, ఉలో పిండి, కొంచెం మట్టితో చేస్తాము. ఉహుం, జీవామృతం అనేది సాయిల్ ఎంతో ఎన్రిచ్ చేస్తుంది. ఉమ్, జీవామృతం 200 లీటర్ ఎకరా పారిచ్చామనుకోండి, ఉమ్, భూమిలో ఒక అద్భుతమైనటువంటి సూక్ష్మరాశి డెవలప్ అవుతుంది. ఓకే. ఎర్రలు పైకి వస్తాయి. ఆహా. ఎర్రలు ఉంటాయి, ఎర్త్వాంశం ఉంటాయి కదా, అవును, అవి ఎంత అవును. మేలు చేస్తే మీ అందరికి తెలుసు. అవునండి, అవును. మొత్తం అదే దున్నుతుంది. అదే దున్నుతుంది. ఆ, దీనివల్ల అంత ఓహో. ఉపయోగం అండి. ఇది దాని పొలం మీద చల్లామంటే. అంటే ఎప్పుడెప్పుడు వేస్తారు ఇది? ఇది మంత్లీ జీవామృతం? 2 సార్లు అలా వేసుకుంటానండి. ఏమండి, ఈయన ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు మీ దగ్గర? అతను 60 ఏళ్ళైందా? నేచర్ ఇప్పుడు మీ వయసు ఎంత? నాకు గుర్తులేదు. మర్చిపోయి ఉంటుంది. వాళ్ళు 70 ఉంటుంది. వీళ్ళ ఇంటికాడికి వచ్చి నేను వీళ్ళ చిన్నప్పుడు ఇంటికి నా వచ్చి పుట్టినప్పుడు 60 ఉన్నాడు, ఏళ్ళు మా అయింది. ఇంట్లో ఉన్నాడు. ఇట్లా వస్తే ఆ, అచ్చా. వీళ్ళంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగం. మీరు చెప్పులే వేసుకోలేదు, అది తీసి పెట్టేసి ఇలాగే నడుస్తారా? అట్లా నడుస్తాడు. కష్టపడడానికి పోయి ఏముంది ఆ కాళ్ళు ఏమైనా గుచ్చుకుంటుందేమో అని. ఏం గుర్తు? అంతేనా? మట్టి మనుషులు అంటే ఇదే నిజంగా. అంతే అంతే. రెడ్డి గారు, అంటే నేను విన్నాను మనకి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి ఫార్మింగ్ అది చేస్తున్నారు, నేను కరెక్టేనండి? నిజమే అండి. ఓకే. కృష్ణారెడ్డి రమ్మన్నారు, వెళ్ళాను. మా ల్యాండ్ మీరు చేయించేది చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద ఆయన పిలిచి మాట్లాడడము. ఓ, ఎక్కడండి ల్యాండ్? ఎక్కడ? అక్కడ మోయినాబాద్ దగ్గర ఉంది. మ్హూ, దాన్ని నేను కన్వర్ట్ చేస్తాను నేచర్ లేకి. మ్హూ. ఆల్మోస్ట్ ఇప్పుడు వెజిటబుల్ గా డిజైన్ చేస్తున్నా. మ్యాంగో ఆర్చిడ్స్ కి ఎలా స్ప్రే చేయాలా ఇవన్నీ కూడా నేనే వాళ్ళకి గైడ్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖాళీ ల్యాండ్ ఉంది? మ్యాంగో ఆర్చిడ్ ఉంది వాళ్ళకి. ఉంది కొంచెం. కొంచెం ఖాళీ ల్యాండ్ లో వెజిటబుల్స్ ఎలా తయారు చేయాలా అని నేను నా టీం నేర్పిస్తున్నాను. ఓకే ఓకే. మీ టీం ఉన్నారండి అక్కడ? నా ఫార్మర్స్ ఎక్కడ ఉండరు నా టీం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా అత్తగారు ఊళ్ళు బాగాలేదని ఊళ్ళో ఉన్నాను నేను ఇక్కడ. ఆహా. నేను ఉండాల్సింది హైదరాబాద్, వెళ్ళాల్సింది. కానీ నా ఫార్మర్ వెళ్ళిస్తే అక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే. నేను చిన్న ఓకే. ప్లాన్ గైడెన్స్ ఒకరు క్లబ్ మాట్లాడుకుంటాం ఏం చేయాలి ఈ రోజు అని. మ్. అలా నడుస్తుంది వర్క్. ఇప్పుడు మన వెనకాతల చెరుకు ఉంది యాక్చువల్లీ. దీనికి మీరు ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? సేమ్ సహజ పద్ధతిలోనే అంతే. పొలం దున్నడము, భూమిలోకి సారం జీవామృతం వేయడము, మ్, సహసిద్ధంగా వచ్చిన చెరుకుని బెల్లం తయారు చేస్తాను. బెల్లం కర్మాగారం చూపిస్తాను అండి. తప్పకుండా తప్పకుండా. నీట్ గా బెల్లం తయారు చేస్తాము. మ్. ఇంత వినియోగదారులకు అద్భుతమైనటువంటి బెల్లం పొడి పంపిస్తున్నాం మేము. మనకి బెల్లంలో కూడా చాలా రకాలు ఉన్నట్టున్నాయి కదండి. అంటే ఎట్లా? అంటే మనకి తాటి బెల్లం అంటారు. తాటి బెల్లంగా అంటే అది తాటి చెట్లతో చేసి, చెట్లతో ఇది నా చెరుకు బెల్లమే నాణ్యమైన బెల్లం నేను అంటాను. అంతే ఎందుకంటే మన అంటారా? కళ్ళ ముందు తెలిసిన రైతులు ఉంటారు, తీసుకోవచ్చు కూడా. కానీ అవును ఈ అవును, తాటి బెల్లం తెచ్చి రోడ్డు పైన అమ్ముతుంటారు. తాటి ఎక్కడ చూస్తే ఎవరు తెలియదు. తెలీదు. అవును. సహసిద్ధంగా పండించిన చెరుకుతో ఆ. స్వచ్ఛంగా మేము బెల్లం తయారు చేస్తాం ఇక్కడ మా ఓకే. చెరుకు క్రషర్ లో. తప్పకుండా దాన్ని వినియోగదారులకు పంపిస్తుంటాం. తప్పకుండా చూపిద్దామండి, అది కూడా చూపిద్దాం. రెడ్డి గారు, మీ దగ్గర చింతకాయ కూడా ఉంటుంది ఉన్నాయండి చింత చెప్పలేదు. చెట్లు. నాకు ఆల్మోస్ట్ 10 మానులు ఉన్నాయి. ఆహా. ఈ చింతకాయల్ని సీజన్ లో దాన్ని రాల్చి ఆ, ఒబ్బిడి చేసి ఆ. చింతపండు పంపిస్తుంటాం వినియోగదారులకి. చింతపండు నిల్వ ఉండాలంటే ఎలా? ఇప్పుడు దీన్ని మీరు చింతపండు చేసేస్తారు, దానికి పురుగు పట్టకుండా. ఏం కాదే, చింతకాయని ఒక కట్టికాయ లాగా ఉంటుంది. దాని అలాగే ఒక 2-3 months అలాగే ఉంచుకుంటాం ఇంటి దగ్గర. మ్, దాని తర్వాత స్టిక్ తో కుడితే పైన ఒబ్బడి పగిలిపోతుంది. ఓకే. మళ్ళీ పండు వేరు చేసి తో కుట్టి పండు వేరు చేస్తాము. అవును. పండు అలా నీరు ఉంటుంది. ఏం కాదే, పురుగు పట్టదా? ఏం కాదండి. మరి మా ఇంట్లో పురుగు, మీ ఇంట్లో ఎప్పుడైనా చింతపండు పురుగు పట్టిందా? మాకు మాత్రం పట్టింది, అందుకని ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను నేను. అయ్యో, మాకు అంత Seriously. పట్టదండి. ఒక పండు కోయండి సార్, టేస్ట్ చూద్దాం. డెఫినెట్ గా పండిందా సార్ ఇది? ఇంకా ఇంకా లేదు, పండలేదు. ఇంకా టైం ఉంది. వస్తుంది, పచ్చి తినచ్చు. పచ్చిదా? ఆ. అయ్య బాబాయ్, పచ్చి పచ్చి తినచ్చు. తినేంత సీన్ లేదు, చాలా పుల్లగా ఉంటుంది. నేను పండిందేమో అనుకున్నాను. అయితే ఇంకా ఎండాలి అయితే ఇది. అవును. ఆహా. కానీ మంది చింతకాయలు ఏంది నేచురల్ కదా, ఏం చేయగలదా అంటారు. ఉమ్,
మీరు చూడండి, ఇప్పుడు ఈ చింత చెట్టు ఉంది, కింద నేను కూరగాయలు వ్యవసాయం చేస్తా. ఆ భూమికి నేను సారవంతం చేస్తాను, భూమిని జీవామృతం ఇచ్చి, ఆకు కషాయాలు వేసి, ఘనజాతం వేసి, చింత వేర్లు తీసుకుంటాయి ఆ జీవంని. అవును, నేచర్ గా ఉంటది. పైన చెట్టు కింద రసాయన మందులు వేసేసారనుకోండి, రసాయన వ్యవసాయం అవుతుంది కదా. అవును, ఇక్కడ అరటి వేసినట్టున్నారు. ఇది చూడండి, ఇది ఒక అద్భుతమైన మల్టీ లేయర్ వెజిటబుల్ గార్డెన్ డిజైన్ చేసాం మేము. ఇది ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే ఒక 20 సెంట్లు 15 సెంట్లు దీన్ని వేసుకుంటే 10 ఫ్యామిలీ సరిపోతుంది ఇంట్లో వచ్చే కూరగాయలు. అవునండి. చుట్టూ ఇట్లా నెట్ కడతాము. నెట్ కట్టినప్పుడు ఏ పురుగు కూడా కానీ 6 అడుగుల కన్నా ఎక్కువ ఎక్కలేదు హాని చేసే పురుగు. అందుకని చుట్టూ మెష్ ఉంటుంది. ఇది చూడండి, లోపల ఎదురులతో డిజైన్ చేసాం దీన్ని. ఓ చూడండి, ఎదురులు టమాటాలు పండించాం. 2 లైన్ టమాటా, 2 లైన్ వంక, 2 లైన్లు బ్రింజ్, ఇలాంటివన్నీ వేసుకుంటాము. తీగ జాతివన్నీ వేసాము. తీగ జాతివన్నీ అయిపోయాయి, అంటే హార్వెస్ట్ చేసాము. ఇది చూడండి, దేశీ బెండ ఎంత బాగుంది. దేశీ బెండ కొయ్యకండి. ఎర్రగా ఉన్నాయి. దేశీ వాలి బెండ ఇది. అంతేనా, ఎర్రగానే ఉంటాయా? ఇంకా టమాటాలు అసలు చూడండి ఎంత బాగున్నాయో. పచ్చి టమాటాలు పచ్చడి చాలా బాగుంటుంది, ట్రై చేశారా? ఇది చూడండి, చాలా మంది టమాటాలు ఎట్లా కొడుతుంటారు విపరీతమైన మందులు. చూడండి ఎంత బాగున్నాయి. అవును, మందు వాసన ఎక్కడా కూడా రావట్లేదు, కొడితే ఆ వాసన వచ్చేస్తాయి. యాక్చువల్ గా కషాయాలన్నీ కుట్టుకుంటాము, నీట్ గా పండించుకుంటాము. ఇది వచ్చి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ అండి. నేను వేసుకున్నది పత్తి వెదురులు ఉంటాయి, వెదురుకి తీగ జాతాలు ఇస్తాం. ఇది చూడండి, వేసారు. ఇవన్నీ క్రీపర్స్ గింజలు వేస్తే ఇవంతా పైన ఇట్లా అలతాయి, ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ లిమిట్ లైట్ షాడో ఇస్తుంది క్రాప్ కి. పర్వాలేదండి, ఆ ఎండ సరిపోతుంది మొక్కకి. ఆకులంతా మళ్ళీ రాలి భూమి సారవంతం అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏమి ఆనపకాయ వేసారా? సొరకాయ, కాకరకాయ. ఆనపకాయ అంటే కాదు, సొరకాయ. ఆనపకాయ అంటాం. ప్రతి ఒక్క తీగ జాతి గింజలు 2 నాటుతాం ఇక్కడ చెట్టుకి. ప్రతి వెదురుకి నాటుతాం. ఇది వచ్చి ఎకో ఫ్రెండ్లీ డిజైన్. ఇది 5 అడుగులకి 6 అడుగులు డిస్టెన్స్ పెట్టుకుని వెదురు నాటిస్తాము. పైన కమ్మి కడతాము, చుట్టూ మెష్ కడతాము. దీంట్లో ఏమవుతుందంటే ఫార్మర్ కి చుట్టూ మెష్ ఉండడం వల్ల చాలా పురుగుల బెడ తగ్గుతుంది. ఇలా తీగ కమ్మి కట్టుకున్న దానికి పైన 3% పైకి వెళ్ళిపోతాయి. ఎదురు ఒక 5 ఏళ్ళు పోయినా భూమిలో కలిసిపోతుంది నేచురల్ గా. అంతవరకు ఇలా కింద బెడ్స్ ఉంటాయి. బెడ్స్ పైన ఒక బెడ్ పైన టమాటా, వ్యవసాయం చేస్తారు. 5 లేయర్ మోడల్ ఫార్మింగ్, వెజిటబుల్ ఫార్మింగ్. ఇవన్నీ ఎందుకు కట్ చేయలేదండి, వదిలేసారు ఇలాగే? అదే అవి తీయాలండి, మన ఫాస్ట్ పెరిగాయి కదా. ఇక్కడ చూడండి, వంగ వేసాము. ఎంత రుచిగా ఉంటాయి, నాణ్యంగా ఉంటాయి కూరగాయలు. సో మీకు అంటే మీరు విత్తనాలు ఎవరైనా అడిగినా కూడా ఇస్తారా సార్? ఇస్తున్నామండి. అవునా? ఫస్ట్ రైతు కాపాడుకోవాల్సింది దేశీ విత్తనం. మట్టిని కాపాడుకోవాలి. ఫస్ట్ రైతు మట్టిని కాపాడుకోవాలా, విత్తనం కాపాడుకోవాలా. మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకుంటే పంట నాణ్యంగా ఉంటది. చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఏ విత్తనం అంటే విత్తనం నాటేసి. ముఖ్యంగా దేశీ వరి వంగడాల్ని, దేశీ ఇలా విత్తనాలనే మేము రెఫర్ చేస్తున్నాం ఎవరికి కూడా. కానీ బయట నేను ఈ మధ్య మెంతుకూరను తోటకూర విత్తనాలు కొన్నాను సార్. కొంటే ఇన్ని ప్యాకెట్ విత్తనాలు వేసి 2 మొక్కలు వచ్చాయి. అంటే విత్తనాల్లో క్వాలిటీ లేకపోవడమేగా. అంతే కదా. అంతేనా? అసలు నేనే ఇంత బాధ పెడితే పంట వేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కదా. ఆలోచించండి, మీరు ఇంటి దగ్గర వేసుకుని మీరు బాధ పెడితే రైతులు 1/2 ఎకరం విత్తనాలు తీసుకోవాలి. మాది ఉంది అపార్ట్మెంట్ లో చిన్న కుండీలో వేసుకోవడానికి, దానికి అంత బాధ పడిపోయాను నేను. చాలా ద్రోహం అండి. విత్తనాలని మాత్రం రిలేటివ్ చేసి దాన్ని రైతులకు అమ్మినారంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి పెద్ద శిక్ష వేయాలి. నిజం. ఏంటి న్యాచురల్ ఫార్మింగ్ లోనే టమాటా ఇంత లావు అవుతుంది. ఈ సైజ్ ఉంది చూసారా టమాటా? అది ఓన్లీ మందు వేస్తేనే అవుతుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు. నిజం సార్, చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత బాగుంటాయి, తినడానికి ఎంత బాగుంటాయి, నాణ్యంగా ఉంటాయి, ఎక్కువ నిల్వ ఉంటాయి. ఇప్పుడు చెట్టు మీదే మీరు పండేంత వరకు వెయిట్ చేస్తారు? లేదండి, కోసి తర్వాత పండుతాయి. అసలు మామూలు స్ట్రాంగ్ లేరు ఆయన, ఆయనే సూపర్ స్ట్రాంగ్ ఉన్నారు. పెద్ద అయినా మీరు ఏం తింటారు? అన్నమే. అన్నమో గెంజి ఉన్నదా, రాగి పిండి వేసి ముద్ద చేసి తింటాము. అది తింటే ఆరోగ్యం ఉంటుంది, కష్టపడతాము. చూసారా? తింటే ఏం వస్తుంది? అంతే కదా. నేను ఆయన కూడా పిండి వేసి తినుంటా, ఒట్టి గెంజిలు తినబడతాను అంటాను. శక్తి వస్తుంది. సూపర్, మామూలు స్ట్రాంగ్ లేరు ఆయన. ఇది చూడండి, బీరకాయ. ఇది వచ్చి దేశీ వాళ్ళది. దీన్ని అలాగే ఉంచుకునే సమయం ఇప్పుడు విత్తనాల కోసం అండి. దీన్ని తీసుకొని విత్తనాలు వాడతాను నెక్స్ట్. అలాగే ప్రతి రైతు తన పండించి దాంట్లో విత్తనాలు సేకరించుకోవాలా. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక విత్తనం తీసి మట్టిలో పెడితే మొక్క వస్తాయి. నేను ఒక మొక్క నేను తీసుకుంటా. అయితే ఇక్కడ వద్దు, మన షూట్ అయిపోయి తీసుకుందాం. లోపలంతా చక్కగా ఎండిపోయి ఎంత బాగుందో అది. రైతులు అందరూ అది గ్రహించాలా. ప్రతి ఒక్కరు డిపెండ్ అయిపోతున్నారు సిస్టమ్ పైన. చూడండి లోపల అసలు ఎలా విత్తనాలు కొంటున్నారు, పెరుగు ముందు
అన్ని అల్లికలా అవును. ఉంది సార్. ఉమ్. ఓ మై గాడ్, ఇదేంటిది? అదే దేశీవాలి ఆ. బీరకాయ ఇది. బీరకాయ? ఉమ్. నేతి బీరకాయ నేతి అంటారు కదా. బీరకాయ. అచ్చా, ఓకే. నేతి బీరకాయ. నేతి బీరకాయ. నేతి బీరకాయ, ఉమ్. బీరకాయ పువ్వు చూడండి అసలు ఎంత చక్కగా ఉందో, మంచి ఎల్లో. ఈ దీని గుండె అందం అసలు దేనికి వస్తుంది సార్? అవునండి, చాలా మంది ఉమ్. కింద క్లీన్ గా ఉండాలి, పొలం క్లీన్ గా ఉండాలి, చలుపు వేసేది చెత్త దాని అది కాదు, పంట ఆ. క్లీన్ గా ఉండాలా, చెట్టు క్లీన్ గా ఉండాలా అని నేను ఆలోచిస్తాను. అవును అవును. సిద్ధంగా దానికి క్లీన్ అంటే అది రసాయన మందులు పడకుండా ఉంటే దాన్ని క్లీన్ అంటాను అంతే నేను. అంతే, కరెక్ట్ సార్. అది మెంతి కూర. ఇంటికి సరిపోయేలాగా ఆహా, అంటే అక్కడ జస్ట్ మెంతులు వేస్తే వస్తాయా వస్తాయి సార్? వస్తాయి ఇలా ఇంటికి సరిపోయేలాగా అవన్నీ వేసుకో. ఇది పప్పాయ, ఆహా, అవి దేశీవాలి, ఇది ఏలక్కి రకము అరటి. అరటి. అట్లా ఆహా, కొన్ని దేశీవాలి విత్తనాలు మా రైతులకు తీసుకొని వచ్చి వాటిని తీసుకుంటే అరటి చెట్లు ఇన్ని ఉన్నాయి చూడండి. అవును. వీటికంతా సిద్ధంగానే మేము స్ప్రేలు కుట్టుకుంటూ ఆ. పండించుకుంటున్నాం. సార్ ఏ ఆవు సార్ ఇది? ఇది కాంగ్రెస్ ఆవు. ఆ? కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్? కాంగ్రెస్ కాదు, ఆ. కాంగ్రెస్. అదే కదా. హర్యానా బ్రీడ్. ఆహా, కొమ్ములు పెద్దగా ఉంటాయి. అవునవును, చాలా పెద్ద ఇంకా ఉన్నాయి మా బాబాయ్. దగ్గర పుంగనూరు ఉన్నాయి, రాతి ఉంది, ఆహా. ఒంగోలు ఉంది. ఏమేమి పెడతారు సార్ వీటికి ఫుడ్? మామూలు పచ్చిగడ్డి తింటాయి, మరిగడ్డి. ఈవినింగ్ కొంచెము గాని, ఎలాగ మేము శనగింజలు నూనె ఆడతాం కదా, గాని పిండి అది వాడతాం. పెడతారు. ఆహా, మంచి నాణ్యమైన పాలు ఇస్తాయి మాకు. సో నైస్. నిన్న మీరు పెట్టిన పెరుగులోనే మాకు అర్థమైంది. సార్ ఏంటి సార్ ఇది, ఈ ప్లేస్ ఏం తయారు ఇక్కడ చేస్తారు? ఇక్కడ నేను చెరుకు, నాకు చూసారు కదా నా చెరుకు తోట, అవును అవును. ఆ చెరుకు ఇక్కడ తీసుకొని వచ్చి ఆహా. క్రషర్ ఉంది, చెరుకు క్రషర్, దాంట్లో వేసి చెరుకు పాలు బయట తీసి ఆ. ఇక్కడ కాంచి దీన్ని బెల్లం తయారు చేస్తాం. ఓకే. ఆ బెల్లం ముద్ర తయారు చేస్తాము, బెల్లం పౌడర్ కూడా తయారు చేస్తాము. సహజంగా దాంట్లో నేచురల్ ఎలిమెంట్స్ వాడతాం. ఇప్పుడు చూడండి, కొంచెం సున్నం వాడతాం, తప్పులే. బెండకాయలు ఉన్నాయి కదా, అవి కత్తిరించి జిగురు చేసి ఆ బెండకాయలు కొంచెం వేస్తాం, అవునా, నాణ్యంగా రావడానికి. ఆహా. ఇప్పుడు మీరు బయట చూడండి, బెల్లం తీసుకుంటుంటారు మార్కెట్లో అంతా, ఎన్నో కెమికల్స్ వాడేస్తుంటారు రంగు రావడానికి, మురికిపోవడానికి సోడా వేస్తుంటారు. ఇవన్నీ చాలా హాని చేస్తుంది మన హెల్త్ పైన. అయ్యో. అందుకని సహసిద్ధంగా చేసి ఇచ్చిన బెల్లం చాలా నాణ్యంగానే ఉంటుంది, తీసుకుని తిన్న చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. ఒకసారి ఇచ్చి ఆ బెల్లం అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడుగుతుంటారు. అయితే మాకు ఆ ప్రొడక్ట్ చూపించాలి ఒకసారి. నేను చూపిస్తాం అదే, ఇంట్లో మీకు అన్ని ఉంది. భూమి లోపల నుంచి మీరు ఈ పొయ్యి తవ్వి పెట్టారు అక్కడ? అవునండి. ఓహో, మీరు స్టవ్ కూడా ఏం వాడలేదు, ఇక్కడ కూడా నేచురల్ గానే పెట్టారు అంతా. సో నైస్ రియల్లీ. ఇది వచ్చి చెరుకు క్రషర్ అండి. ఓకే. మేము ఆ చెరుకుని అక్కడ కత్తిరించి తీసుకొస్తారు, ఇక్కడ వేస్తాం చెరుకు. ఇక్కడ చెరుకు ఇక్కడ వేస్తే ఏమవుతుంది, చెరుకు దీన్ని క్రష్ అయ్యి ఆ చెరుకు జ్యూస్ అంతా ఈ పైప్ ద్వారా వెళ్ళి ఆ పెనుములో పడుతుంది. ఓకే. అక్కడి నుంచి మేము దాన్ని తీసుకొని కాంచుతాం. ఓకే. బాగా కాంచినాక 1 or 2 hours కాంచినాక అది పాకి, మళ్ళీ అది ఆ పాకనైతే కింద దోన్లు వేసుకుంటే అది ఆరినాక దాన్ని ముద్దలు పట్టడము, పొడి చేయడము. ఓకే. ఇది సార్ ఇది పగ్గుగట్టం అండి. అక్కడ వచ్చిన మంట పొగ ఇలా వెళ్తుందా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. టెక్నాలజీ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? పాతకాల పద్ధతులే కదండి ఇవన్నీ. అంతేనా? మీరేమి స్పెషల్ గా ఇవి కూడా స్పెషల్ గా గొట్టాలు వాడలేదని, మట్టితోనే గొట్టం చేసాం. ఇవన్నీ పాతకాల పద్ధతులు అంతే, తాతలు చేసింది అట్లే కంటిన్యూ అవుతుంది అంతే. అద్భుతం అద్భుతం. రెడ్డి గారు, ఎంత పాతకాలం చింత చెట్టు అండి, ఎంత పెద్ద నీడిచ్చిందండి బాబు. అవునండి కదా, మించుగా 6 ఎకరా నీడుస్తుంది మాను. అదే ఎంత పాతది యాక్చువల్ గా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే ఉంది. మా తాత వాళ్ళు నాన్న అడుగుతూ చెప్తే ఆయన అంటుండే, ఆయన చిన్నప్పటి నుంచి ఇంతే ఉంది అంటే. ఇది అయితే 100 ఏళ్ళ నుంచి అనుకోవచ్చు, ఇంకా ఎక్కువ. ఓ మై గాడ్, ఈ చెట్టుకు 100 ఏళ్ళు ఎప్పుడో ఎక్కువ. సో నైస్. సార్ ఇదేం పంట సార్? ఇది వరి అండి. ఇది వచ్చి ఏ వరి వేశారు? ఇంద్రాణి వేసాను దీంట్లో. ఇంద్రాణి అనేది కొంచెం మంచి సెంటెడ్, చిన్నపిల్లలకి ఇష్టంగా తినే ఆహారం ఇది. అట్లా అది కూడా దేశీవాలి వరి. ఇక్కడ మీకు వాటర్ కి ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే 90% నీటిని ఆదా చేయొచ్చు ప్రకృతి వ్యవసాయంలో, 90% కరెంట్ ఆదా చేయొచ్చు. అందరూ అనుకుంటా కరెంట్ ఫ్రీ అనేసి, నెక్స్ట్ వచ్చే వాళ్ళు గవర్నమెంట్ కరెంట్ ఛార్జ్ కూడా తీసుకుంటారు. ఇంకా అందుకని రైతులు కాషియస్ గా ఉండాలి. మేము చేసే విధానం వల్ల కరెంట్ 90% ఆదా చేసుకోవచ్చు, నీరుని 90% ఆదా చేసుకోవచ్చు ప్రకృతి విధానం. మట్టి ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యంగా వస్తుంది. మట్టి నుంచి దూరమైన మనము అందరూ హాస్పిటల్ దగ్గర అవుతున్నాం కదా, రకరకాల జబ్బులు. ఎందుకంటే రసాయన మందులు వాడి మన బాడీలోకి ఎన్నో కెమికల్స్ సంహారాలు లోపలికి వెళ్ళిపోయి ఈ బయట తరమడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని రకరకాల జబ్బులు మనం పడుతున్నాం. ఇప్పుడు దుస్థితి ఎట్లుందంటే 50 ఏళ్ళకి చచ్చిపోతున్నాము, మనల్ని 75 ఏళ్ళకి 80 ఏళ్ళకి గుంతలు పుడుస్తున్నారు.
మిగతా 30 ఏళ్ళు బతికినా వేస్టే, రకరకాల హాస్పిటల్ తిరుగుతూ మాత్రలు మింగుతూ సూదులు వేసుకుని బతుకు గడిపేస్తున్నారు. అవును అవును దీని అందరూ గ్రహించాల. ఒక నిజమైన వ్యవసాయము, సహజసిద్ధమైన వ్యవసాయము, దాని బైబుల్ మళ్ళల్లా వ్యవసాయం చేయలేని వాళ్ళు వ్యవసాయ అలాంటి రైతులు గుర్తించాలా. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, అందరూ మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కరెక్ట్. మీ అబ్బాయా? అవునండి, మా అబ్బాయి. ఓకే. హాయ్ హీరో, ఏంటి నీ పేరు? పార్థు. పార్థా చెప్పింది నేను అన్నట్టున్నాడు. ఏం చదువుతున్నామ్మా? 9th? ఓ రైట్. ఇతనికి చిన్నప్పటి నుంచి నేను పొలం తీసుకెళ్ళడము అని నేర్పిస్తున్నా. ఓకే, ఇంత చిన్న వయసు నుంచి. తను ఇప్పుడు నుంచి అర్థం చేసుకోవాలి సాయిల్ అంటే ఏంటి, మనం ఏం స్ప్రే చేస్తున్నాము, ఏం ఆహారం ఇస్తున్నాం సమాజానికి. తను బాగా చదువుకొని ఏం చేసినా ఉద్యోగం చేసినా మంచి ఏం చేసినా కూడా కానీ వ్యవసాయం వదలదని నేర్పిస్తున్నాం మా బిడ్డకి. సో నైస్. తనకున్న 20 ఎకరాల్లో సహజంగా పండించి సమాజానికి అందించే విధంగా కంటిన్యూ అవ్వాలా. కరెక్ట్. ప్రతి ఒక్కరి పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, రకరకాల కోరుకుంటారు. అందరూ డాక్టర్ ఇంజనీర్ లేకపోతే మంచి ఆహారం పండించేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇంతకు ముందు అనుకునే వాళ్ళం మనం, ఒక రైతు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రైతు అవ్వడానికి ఇష్టపడలేదు అని, బట్ మీరు మాత్రం ఇష్టపడుతున్నారు. ఇష్టపడతానండి, ఎందుకంటే నాకు చాలా తృప్తిని ఇస్తుంది అది. అంటే చదువుకోవద్దని చెప్పను, బాబుకి చదువుకోవాలి, దాని తర్వాత ఈ వర్క్ కంటిన్యూ చేయాలి నేను అంటాను నా బిడ్డకి. ఎందుకంటే మంచి మంచి వరి వంగడాలు పండించడము, మామిడికాయలు మంచి సహజంగా పండించేయడము, మంచి ఉత్పత్తిని సమాజానికి అందించడం అనేది నేను నేర్పించుకుంటూ నేను చేపిస్తా, వాడికి నేర్పిస్తా, ట్రైన్ చేస్తున్నా బాబు కూడా. సో నైస్ రియల్లీ. బాబు ఒకటేనండి? బాబు అండి. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ. ట్రాక్టర్ లో ఏం పెట్టదు సార్? ఇది వచ్చి నాది ట్రాక్టర్ స్పేర్ సిస్టమ్ అండి. దీంట్లో 6 డ్రమ్స్ ఉంటాయి. దీంట్లో నేను జీవామృతము, వేప కషాయాలన్నీ మిక్స్ చేసుకొని మామిడి తోటకి, వరికి, స్ప్రే చేస్తుంటాను. ఓకే ఓకే, అందుకని ట్రాక్టర్ వాడతాను. సో నైస్ రియల్లీ. ఇది ఏం మెషిన్ సార్? పిండి మరలా ఉంది. ఇది స్టోన్ గ్రైండర్ అండి. మామూలుగా ఇక్కడ నేను స్నాక్స్ అని తయారు చేస్తాము. పండించిన దేశీ వరి వంగడాలతో, కూరలు, అరికలతో స్నాక్స్ తయారు చేస్తాము. మామూలుగా పిండి కుట్టాలంటే మనం ఐరన్ మిషన్ లో కొడతాము. జనరల్ గా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అందుకే రాజస్థాన్ నుంచి స్టోన్ క్రషర్ తెప్పించుకున్నాను. దీంట్లో కింద రాయి ఉంటది, దీంట్లో గ్రైండ్ అయితే తక్కువ హీట్ జనరేట్ అవుతుంది. గ్రైండ్ ఒక ఫుడ్ గ్రైండ్ పైన తర్వాత పోషక విలువలు ఎక్కువ నిలబడతాయి. ఇలాంటివి దాంతో వాడి పిండిని మరబట్టి నేను స్నాక్స్ చేస్తాను. చక్కగాని పైన చాలా ఆయిల్ తీస్తాను, దీంతో పిండి కుట్టి ఫైర్వుడ్ పైన స్నాక్స్ తయారు చేస్తాం. ఓకే ఓకే. ఇదేంటి సార్? ఇది వచ్చి చెక్క గాని అంటారు దీన్ని. పైన వుడ్ ఉంటుంది, కింద వుడ్ ఉంటుంది. శనగగింజలను ఇక్కడ నేను నూనె బయట తీస్తాను. శనగగింజలను కానీ, కొబ్బరిని కానీ, నువ్వులు కానీ చెక్క దాంట్లో వేసి నూనె బయట తీసి మా వినియోగదారులకు పంపిస్తాం. చాలా నాణ్యంగా ఉంటుంది చెక్క గాని నూనె. సో రెడ్డి గారి దగ్గర ఆయిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయని అన్నమాట. అది సంగతి. ఇప్పుడు వేసేది జరగండి చూద్దాం. వేసేయి చూడండి. బాగా సహజంగా పడినటువంటి శనగింజల్ని చేపెట్టండి, అటు సైడ్ సైడ్ పెట్టండి, సైడ్ కట్ అవుతుంది. అటు సైడ్ దీంట్లో చెక్క దాంట్లో పైన వుడ్డు, కింద వుడ్డు, తక్కువ హీట్ పుడుతుంది గింజ పైన. నూనె ఇక్కడ వస్తుంది, ఒక 20 minutes పైన నూనె వస్తుంది. ఇప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది. రెడ్డి గారు, ఐ థింక్ టెడెక్స్ కూడా టాక్ ఇచ్చినట్టున్నారు మీరు. అవునండి, టెడ్ టాక్ ఇచ్చాను నేను హైదరాబాద్ లో. అనురాగ్ యూనివర్సిటీలో కన్వర్ట్ చేసి నన్ను ఇన్వైట్ చేశారు చాలా సార్లు. లేకపోతే కూడా లేదు సార్, మీరు రావాలి, ఇలాంటి ఫార్మర్ రావాలని టెడ్ టాక్ కూడా ఇచ్చానండి. ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని రివార్డులు వచ్చాయి మీకు? నాకు ఐఆర్ఐ అవార్డు 2 times వచ్చింది. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు 2019లో, ఇన్నోవేటివ్ ఫెలో ఫార్మర్ అవార్డు 2022లో వచ్చింది నాకు. ప్రశాంతంగా ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఏంటంటే కింద కూర్చుని చాప్ వేసుకుని కూర్చున్నాం అనమాట. రెడ్డి గారు, ముందు ఈ బియ్యం ఏంటి రెడ్డి గారు, తెల్లగా ఉన్నాయి? ఇది కుజు పటాలియా అనే దేశీ వాలి వరి అండి. పాత బియ్యం వాసన వస్తున్నాయి. ఎంత పాతవి సార్ ఇవి? అంటే పాతవి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 9 months అయింది. 9 months తర్వాత మిల్ చేశాను. ఈ విత్తనము ఒక 200-300 ఏళ్ళ ముందు వెరైటీ ఇది. ఆ కాలం దేశీ వాలి ఇది. దీంట్లో లెస్ సోడియం, లెస్ గ్లూకోజ్ ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది బియ్యం తింటే. చూడండి, మసూరా బియ్యం కన్నా సన్నగా ఉంది ఇది. అవును, మసూరా అవన్నీ హైబ్రిడ్ బియ్యంలు. మనం అందరూ దేశీ
వరి వంగడాలపై వల్లాలి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి, తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎంత అంటే సింగిల్ పాలిష్ అనొచ్చా అండి ఇవి? ఇది సింగిల్ పాలిష్, సింగిల్ పాలిష్ అనా? సెమీ పాలిష్. కానీ ఉండడానికి తెల్లగానే ఉంటాయి అంతే. ఇంకా డబుల్ పాలిష్ చేస్తే ఇంకా తెల్లగా ఇంకా అయిపోతాయి. తెల్లగా. ఇది సెమీ పాలిష్, లైట్ పాలిష్ బాగుంది ఉంటాయి. బాగుంది. ఇది చూడండి నవారా అన్పాలిష్, ఇది పాలిష్ చేయలేదు. ఇలా వండుకుని తినేచ్చండి. దీన్ని 5-6 hours నానబెట్టాలి నవారా. అంటే ఇది నవరా మనకి నానబెట్టకుండా వండకూడదా సార్? కాదండి, 6-7 hours నానబెట్టాలి. నవారా అనేది ఒక అద్భుతమైనటువంటి దేశీ వరి వంగడం అండి. ఇది షుగర్ పేషెంట్స్ చాలా వరంలాగా పనిచేస్తుంది. బియ్యం కూడా మొలకెత్తుతుంది, అంటే అంత జీవం ఉంటుంది దాంట్లో అర్థం. ఓహో, నవారా అంటే నివారణి అంటాం హిందువులు, నివారణ అర్థం వస్తుంది. త్రేతాయుగం నాటి బియ్యం ఇది. ఇలా నవారా, కుజుబటాలియా, ఇంద్రియ అని ఇలాంటి దేశీ వరి వంగడాలు పండించుకుంటూ ఆ బియ్యంని 10 మందికి పంపిస్తున్నాము. ఆ విత్తనాలను తోటి రైతులకు పంపిస్తున్నాము. ఎక్కువ మందికి రీచ్ చేయాలని మేము కష్టపడుతున్నాం. ఇది కొర్రలేమో కదా సార్? ఇది వచ్చి సామలు అండి. ఇవి సామల. సామలు వేరు, కొర్రలు వేరా? దాంట్లో కొర్రలు రెండు ఒకలానే ఉన్నాయి, కొంచెం అట్లే ఉంటాయి కొర్రలు. ఇది వచ్చి సాములు, అది వచ్చి ఊదలు. రెండు ఇంచు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. కొర్రలు లేదు, అయిపోయినాయి. అచ్చా, ఊదలు వేరు, సామలు వేరు, కొర్రలు వేరు. దేవుడా, అన్ని ఒకలానే ఉన్నాయి చూడడానికి. ఊదలు సాములు రకంగా ఉంటాయి, కొర్రలు కొంచెం ఎల్లోయిష్ గా ఉంటాయి, ఇంకా అరికెలు కొంచెం బ్రౌన్ గా ఉంటాయి, ఈ అండు కూరలు కొంచెం గ్రీనిష్ గా ఉంటాయి. ఇవన్నీ 2 రకాలు పండిస్తాను నేను. ముఖ్యంగా దేశీ వరి వంగడాలు ఇవి ఎక్కువ మందికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీరు అక్కడ తయారు చేసే బెల్లం? అవునండి. బెల్లంతో పాటు పొడి కూడా ఉంటుంది? బెల్లం పొడి కూడా తయారు చేస్తాం. బా, మామూలు స్మెల్ లేదు అసలు, ఒకలాంటి కమ్మటి వాసన. టేస్ట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. చూడండి, చలిమిడి తింటాం కదా, అలా ఉంది. ఇవేంటి సార్ ఎర్రగా ఉన్నాయి? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను విలేజ్ లో 10 మందికి ఉపాధి ఇచ్చి స్నాక్స్ అన్ని కూడా చేపిస్తున్నా. ఇప్పుడు నేను చెరుకుని బెల్లంగా తయారు చేస్తాను, బెల్లం పాకు ముంటలుగా తయారు చేస్తున్నాను. చెంగిలు పండిస్తాము, బెల్లం పండిస్తాము. బెల్లం పాకు ముంటలు చేసి ఇలా కట్లు పైన చేసి ఇలా ముంటలు చేసి అమ్ముతుంటాం. ఇది లాస్ట్ టైం పంపించారు నాకు ఒక ప్యాకెట్, బాగా గుర్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్, అంటే పల్లీలు కూడా చాలా కమ్మగా ఉంటాయి. ఇవి సార్ ఎర్రగా ఇది వచ్చి బీట్రూట్ మురుకు అండి. బీట్రూట్ మురుకులా ఎర్రగా ఉన్నాయి చూడండి. సిద్ధంగా పండించిన బీట్రూట్ ని ఈ దేశీ వరి బియ్యం వేసి పిండి కొట్టి మురుకులు తయారు చేస్తాం. కొర్ర మురుకు, అరికి మురుకులు, నవారా రైస్ తో మురుకులు తయారు చేస్తాము. ఎంత ఆరోగ్యంగా ఉంటాయి తెలుసా అండి. అది కాకుండా చెక్కగానిగ, ఇందాక మీరు చూసారు చెక్కగానిగ, ఆ చెక్కగానిగలో వచ్చినటువంటి నూనెని కట్ల పైన కాంచి దాంతో స్నాక్స్ తయారు చేస్తాము. దాని వాడి ఉప్పు కూడా అనుకోండి హిమాలయన్ రాక్ సాల్ట్ పౌడర్స్ తెచ్చి పగలు కొట్టి వాడతాం, మామూలు సాల్ట్ వాడడం. ఇది ఇందులో కొంచెం నువ్వులు కూడా వేశారు, చాలా బాగుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. ఇదంటే టేస్ట్ నాకు తెలుసు, బట్ ఫర్బీ తినేస్తాను తర్వాత. సో వీటితో పాటు ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? నేను ఒక 15 రకాల స్నాక్స్ తయారు చేస్తాను. 5 రకాల బియ్యం, 3 రకాల నూనెలు, ఇంకా బెల్లము, పసుపు పండిస్తాం మేము. ఇలాంటి ఆల్మోస్ట్ 25 ఉత్పత్తుల్ని మేము వినియోగదారులకు అందిస్తున్నాము. నాకు ఎంతమంది అయితే అందుబాటులో ఉంటారో అంతమంది అలాంటి వాళ్ళకి. నేను ఎప్పుడు అంటుంటాను అందరికి, ఒక ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఫ్యామిలీ ఫార్మర్ ఇంపార్టెంట్ అని. నిజం నిజం. అందరికి ఏం చెప్తారంటే వాట్సాప్ గ్రూప్స్ లో రకరకాల గ్రూప్స్ లో ఉంటారు అందరూ. మీరు ఒక ఫార్మర్ గ్రూప్ లో ఉండండి, తను ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది, తను ఏం పండిస్తుందో అర్థమవుతుంది, మంచి ఫుడ్ మీకు కనెక్ట్ చేస్తాడని చెప్తుంటారు. కొందరు వినియోగదారులకు అందుబాటులో వస్తున్నారు. సో ప్యాకింగ్ ఇలా ఉంటుంది అనుకుంటా. ప్యాకింగ్ నేను నీట్గా మంచి బ్రౌన్ కలర్ ప్యాక్ చేసి ఇలాంటి ఫుడ్ లైసెన్స్ తీసుకున్నాను. బ్రాండ్ కూడా ప్రాణహిత అని పెట్టుకున్నాను కంపెనీ. ప్రాణహిత అని పెట్టారు బ్రాండ్ పేరు. నిజంగానే ప్రాణహిత, ప్రాణాన్ని అన్ని స్వచ్ఛమైనటువంటి ఉత్పత్తులతో సమాజానికి వినియోగదారులకు అందిస్తున్నాం. సో నైస్ అండి రెడ్డి గారు, నిజంగా చాలా సంతోషం. మీరు చేసే పని ఒక గుడికి వెళ్ళినా కూడా రాని పుణ్యం అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సమాజానికి ఇచ్చే ప్రయత్నంలో మీరున్నారు. చాలా సంతోషం రెడ్డి. థ్యాంక్ యూ.